నిన్నటి కరెంట్ అఫైర్స్ లోని చివరి ప్రశ్నకు సమాధానం. జాతీయ తీవ్రవాద వ్యతిరేక దినోత్సవం ఎప్పుడు? 1991 మే 21న తమిళనాడులోని పెరంబదూర్ ఎన్నికల ప్రచారంలో ఎల్టీటీఈ తీవ్రవాదులు జరిపిన దాడిలో అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ మరణించారు. దాంతో వీపీ సింగ్ హయాంలో మే 21 తీవ్రవాద వ్యతిరేక దినోత్సవంగా ప్రకటించారు. శాంతి సామరస్యాలను వ్యాప్తి చేయడానికి, ప్రజల మధ్య ఐక్యతను పెంపొందించడానికి ఈ రోజు పలు కార్యక్రమాలు నిర్వహిస్తారు. మొదటిది, పూర్తి అక్షరాస్యత కలిగిన తొలి రాష్ట్రంగా మిజోరం. న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం కింద భారతదేశంలో పూర్తి అక్షరాస్యత కలిగిన తొలి రాష్ట్రంగా మిజోరం అవతరించింది. మే 20న ఐజ్వాల్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి లాల్దుహోమా ఈ విషయాన్ని ప్రకటించారు. ఇక రెండవది, సైబర్ నేరాలను అరికట్టేందుకు E0 FIR. భారతదేశంలో సైబర్ నేరాలను అరికట్టే సామర్థ్యాలను పెంచడానికి కేంద్ర హోంశాఖ ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ఆధ్వర్యంలో E0 FIR అనే కొత్త చొరవను ప్రారంభించింది. ప్రస్తుతం ఢిల్లీలో పైలట్ ప్రాజెక్ట్ గా ప్రారంభమైంది. నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ లేదా హెల్ప్ లైన్ 1930 ద్వారా దాఖలైన ఫిర్యాదులను ఆటోమేటిక్ గా 0 FIRలుగా మారుస్తుంది. ఇక మూడవది, గ్లోబల్ ఎలక్ట్రిక్ వెహికల్ అవుట్లుక్ విడుదల. ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ గ్లోబల్ ఎలక్ట్రిక్ వెహికల్ అవుట్లుక్ 2025ను విడుదల చేసింది. 2024లో ప్రపంచవ్యాప్తంగా అమ్ముడైన ప్రతి 4 కార్లలో 1 కంటే ఎక్కువ ఎలక్ట్రిక్ వాహనాలేనని ఈ నివేదిక పేర్కొంది. ఈవీ ఉత్పత్తుల్లో 70% కంటే ఎక్కువ వాటా చైనాదే. 2024లో భారతదేశం ఎలక్ట్రిక్ 3-వీలర్లో వృద్ధి సాధించింది. ప్రధానమంత్రి ఎలక్ట్రిక్ డిప్లాయ్మెంట్ అండ్ రెన్యూబుల్ ఇంటిగ్రేషన్ ఫర్ వెహికల్స్ ఎక్స్పాన్షన్ వల్ల ఇది సాధ్యమైంది. ఇక నాలుగవది, ఉత్తరప్రదేశ్ లో విస్టాండోమ్ కోచులతో మొదటి జంగిల్ సఫారీ రైలు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం విస్టాండోమ్ కోచులతో భారతదేశంలో మొట్టమొదటి జంగిల్ సఫారీ రైలును ప్రారంభించింది. కతర్నియా ఘాట్ వన్యప్రాణుల అభయారణ్యం, దుధ్వా టైగర్ రిజర్వ్ మధ్య వీకెండ్స్ లో ఈ రైలు నడుస్తుంది. ఈ రైలు దాదాపు 4 గంటల 25 నిమిషాల్లో 107 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. రాష్ట్రంలో పర్యాటకాన్ని ప్రోత్సహించడం దీని లక్ష్యం. ఇక ఐదవది, ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి CISF అధికారిణి. CISF సబ్ ఇన్స్పెక్టర్ గీతా సమోటా సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి CISF అధికారినిగా నిలిచారు. గీతా 2015లో ITBP ఔలి ఇన్స్టిట్యూట్ లో పర్వతారోహణలో బేసిక్ కోర్సు పూర్తి చేశారు. ఆమె బ్యాచ్ లోని ఏకైక మహిళ ఆమె. 2017లో అడ్వాన్స్డ్ కోర్స్ పూర్తి చేసిన మొదటి CISF అధికారినిగా నిలిచారు. ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్, అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం ఎప్పుడు?